ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి 13 టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడదాం. కొంచెము ఏటం జతపరచాలంటే బౌద్ధ సమావేశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ సమావేశం పాటలీపుత్ర నగరంలో జరిగింది. ఈ సమావేశానికి మొగలీపుత్ర కిస్సా అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే అభిధమ పీఠికను సంకలనం చేశారు. తను హిందూ, తన భార్య సోనియా గాంధీ క్రిస్టియన్, కాదు కొడుకు పేరు రాహుల్ అని పెట్టుకున్నారు బౌద్ధ మతం, కూతురు పేరు జైన మతానికి చెందిన వర్ధమాన మహావీరుడు కూతురు పేరు ప్రియాంక లేదా అనోజ్ఞ. మొత్తం సంఘటనను మహాభినిష్క్రమణ అంటే మహాభినిష్క్రమణం అంటే ఇంటిని వదిలిపోవటం. అందుకే గుర్రమైన మొదలుగా దాని గుర్రం గుర్తు మహాభినిష్క్రమణం. అంగాలు జాతకాలు బౌద్ధ విహారంలో కలిసి ఉండటం వల్ల ఈ వేశ్య వాటికలుగా మారాయి. డిగ్రీ అకాడమీ బుక్కులు అయితే ఇంకా పెద్ద మాట. జైన మతం యొక్క పెరుగుదల బౌద్ధ మతాన్ని ఏం దెబ్బకొట్టలే. ఏ బౌద్ధ మతాన్ని ఏం దెబ్బకొట్టలే జైన మతం. ఎందుకంటే జైన మతం కంటే బౌద్ధ మతమే ఇంకా బాగా గ్రేట్గా ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క టెస్టుకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి 13 టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడదాం. డే 13 చూద్దాం ఒక్కో బిట్టు ఎలా ఉంటుందో ఏం కథ ఇది. సో ఇప్పుడు జతపరచుము ఫస్ట్ బిట్ సార్. ఇప్పుడు గ్రూప్ 2 డే 13కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ బిట్ జతపరచుము. ఏటిని జతపరచాలంటే బౌద్ధ సమావేశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో మొదటి బౌద్ధ చూడండి బౌద్ధ సమావేశాలు మొదటిది ముందు మాట్లాడదాం. రెండవది, మూడవది, నాలుగవది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీ అడుగుతాడు సార్. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. ఈ బౌద్ధ సమావేశాలు, ఈ బౌద్ధ సమావేశాల మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ఒక్కొక్క సమావేశం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. బౌద్ధ సమావేశం గురించి. సో మొదటి బౌద్ధ సమావేశం సో ఎప్పుడు జరిగిందంటే మొదటి బౌద్ధ సమావేశం క్రీస్తుకు పూర్వం 483 అంటే ఏ శతాబ్దం? శతాబ్దం అడిగితే వాడు శతాబ్దం అడిగితే 5వ శతాబ్దం. శతాబ్దం అడిగితే క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దం అని రాయాలి శతాబ్దం అడిగితే. సో మొదటి బౌద్ధ సంగీతి అంటాం. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 483వ సంవత్సరంలో ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది ఫ్రెండ్స్. రాజగృహంలో జరిగింది ఈ సమావేశం. రాజగృహంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? దీనికి అధ్యక్షత వహించింది మహాకాశ్యపుడు అనేటువంటి ఆయన అధ్యక్షత వహించాడు. ఏ రాజు కాలంలో జరిగింది? అజాతశత్రువు కాలంలో జరిగింది. అజాతశత్రువు కాలంలో జరిగింది. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు? బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అంటాం. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అంటాం. వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ పీఠిక. మొదటి బౌద్ధ సంగీతిలో బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు రెండింటిని సంకలనం చేయడం జరిగింది. ఒకటి సంకలనం చేయడం జరిగింది అంటే ఆల్రెడీ రాసిన దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తే వాటిని సంకలనం అంటాం. ఒకటి వినయపీఠిక, 2 సుత్తపీఠిక. ఈ రెండింటిను సంకలనం చేయటం జరిగింది. ఈ రెండింటిను. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 483వ సంవత్సరంలో అంటే క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. రాజగృహం హర్యంక వంశానికి చెందినటువంటి రాజవంశాలు పరిపాలిస్తున్న రోజుల్లో హర్యంక వంశం మగధను పరిపాలించిన తొలి రాజవంశంగా మనం హర్యంక వంశం చెప్తాం. ఆ హర్యంక వంశానికి చెందినటువంటి రాజే అజాతశత్రువు. ఆ అజాతశత్రువు రాజుగా ఉన్న కాలంలో మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాకాశ్యపుడు అనేటువంటి ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో బౌద్ధ మత పవిత్ర గ్రంథాలనే త్రిపీఠకాలలో 2ని సంకలనం చేశారు. వినయపీఠిక, సుత్తపీఠిక. ఇది మొదటి బౌద్ధ సంగీతి గురించి. నెక్స్ట్ రెండో బౌద్ధ సంగీతి, సెకండ్ వన్. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 383 అంటే 100 సంవత్సరాలు దీనికన్నా వెనక. క్రీస్తుకు పూర్వం 383 అంటే ఏ శతాబ్దం రాయాలి మీరు? క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం అని రాయాల. సో 383 ఎక్కడ జరిగింది? రెండో బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగింది? వైశాలి అనే నగరంలో జరిగింది.
వైశాలి నగరం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సభాకామి. రెండో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వ్యక్తి సభాకామి. సో ఈ రెండో బౌద్ధ సంగీతి ఈ వైశాలి నగరంలో జరిగింది. సో సభకామి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన రాజు కాలాశోకుడు. కాలాశోకుడు ఎవరు ఈ కాలాశోకుడు అంటే హర్యంక వంశం తర్వాత శిశునాగ వంశం అనే ఒక వంశం వచ్చింది. హర్యంక వంశము, శిశునాగ వంశం. ఈ శిశునాగ వంశాన్ని మగధను పరిపాలించిన రెండో రాజవంశమే శిశునాగ వంశం. ఈ శిశునాగ వంశానికి చెందిన గొప్ప రాజే కాలాశోకుడు. ఆ కాలాశోకుడి కాలంలో క్రీస్తుకు పూర్వం 383 సంవత్సరంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది వైశాలి నగరంలో. దానికి సభకామి అనేటువంటి ఆయన అధ్యక్షత వహించాడు. సభకామి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారంటే మూడో బౌద్ధ సంగీతిలో తీసుకున్న నిర్ణయం ఏంటి ఫ్రెండ్స్ అంటే బౌద్ధ మతం తొలిసారిగా మహాసాంఘికులు మరియు థేరవాదులనే పేరుతో విడిపోయింది. మహాసాంఘికులు థేరవాదులనే పేరుతో తొలిసారిగా బౌద్ధ మతం రెండుగా విడిపోయింది రెండో బౌద్ధ సంగీతిలో. నెక్స్ట్ మూడో బౌద్ధ సంగీతి. ఇది క్రీస్తుకు పూర్వం మూడో బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 250వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో జరిగింది. పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది మొగలీపుత్ర తిస్సా అనేటువంటి ఆయన అధ్యక్షత వహించాడు. ఏ రాజు కాలంలో అంటే అశోకుడి కాలంలో. అశోకుడు మూడో బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 250వ సంవత్సరం జరిగింది. ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది మొగలీపుత్ర తిస్సా అశోకుడి కాలంలో. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారంటే బౌద్ధ మత త్రిపీఠకాల్లో మూడోదైన అభిధమ పీఠకను సంకలనం చేయడం జరిగింది. అభిధమ పీఠకను. నెక్స్ట్ నాలుగో బౌద్ధ సంగీతి క్రీస్తు శకం. చూడండి, క్రీస్తుకు పూర్వం కాదు, క్రీస్తు శకం. జాగ్రత్త స్టూడెంట్ జాగ్రత్త. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతంలో జరిగింది. కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతం జరిగింది. అధ్యక్షత వహించింది వసుమిత్రుడు. ఈ సమావేశ ప్రత్యేకత ఏంటంటే అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు అనేటువంటి ఆయన బుద్ధ చరిత, సౌందర్య నందనం అనే గ్రంథాలు రాశాడు అశ్వఘోషుడు. సో కాబట్టి ఈ సమావేశం ఏ రాజు కాలంలో జరిగిందంటే కనిష్కుడి కాలంలో ఈ సమావేశం జరిగింది. సో అప్పుడు భారతదేశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. భారతదేశం ఎలా ఉంది దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూస్తే, సో భారతదేశం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు ఒకసారి చూద్దాం సార్. సో అప్పుడు భారతదేశం ఎలా ఉంది అంటే ఇది భారతదేశం అనుకుందాం. ఇక్కడ మనం చూస్తే శాతవాహనులు అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు. శాతవాహన రాజు ఎవరు పరిపాలిస్తున్నాడంటే అగ్నశ్రీ శాతకర్ణి అనే ఆయన పరిపాలిస్తున్నాడు. వాయువ్య భారతదేశాన్ని కుషానుల రాజు కనిష్కుడు అనేటువంటి ఆయన పరిపాలిస్తున్నాడు. ఈయన కాలంలో నాలుగో బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఒక మహాయాన బౌద్ధ మత వేదాంతి ఉన్నాడు. ఆయనే ఆచార్య నాగార్జునుడు అనే మహాయాన బౌద్ధ మత వేదాంతి ఉన్నాడు. సో ఇట్లా తెలియాలి సబ్జెక్టు. సో ఇక్కడ కుషాన్ రాజు కనిష్కుడు ఉన్నాడు. ఆ కనిష్కుడు నాలుగో బౌద్ధ సంగీతి నిర్వహించే టైంలో ఇక్కడ మధ్య భారతదేశంలో ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. శాతవాహన్ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు అనే మహాయాన బౌద్ధ మత వేదాంతి ఉన్నాడు. ఈయన సృహుల్ లేఖ, మాధ్యమిక శాస్త్రం, యోగాసారము, రసవాదము, శూన్యవాదము, అదేవిధంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశాడు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడిని ఇన్వైట్ చేయడం జరిగింది, పిలవడం జరిగింది. ఆచార్య నాగార్జున రా ఈ సమావేశానికి రమ్మని. సో ఈ విధంగా ఆచార్య నాగార్జునుడు కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది నాలుగో బౌద్ధ సంగీతికి. సో టోటల్గా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. సో టోటల్గా ఏ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగిందని శుభ్రంగా చెప్పేశా. ఇప్పుడు ఆన్సర్ చేయటం మీ వంతు. సో కాబట్టి మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 453లో జరిగింది.
ఎవరి కాలంలో, ఏ రాజు కాలం అంటే అజాతశత్రువు కాలంలో. ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాకాశ్యపుడు. ఈ సమావేశంలోనే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన వినయపీఠిక, సుత్తపీఠికను సంకలనం చేయడం జరిగింది. ఒకటి. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 383వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే వైశాలి నగరంలో జరిగింది. సభకామి అధ్యక్షత వహించాడు. దీన్ని కాలాశోకుడు అనేటువంటి ఆయన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తొలిసారిగా బౌద్ధ మతం విడిపోయింది తేరవాదులు మహాసాంఘికులుగా. మూడో బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వం 250 అశోకుడి కాలంలో జరిగింది. ఈ సమావేశం పాటలీపుత్ర నగరంలో జరిగింది. ఈ సమావేశానికి మొగలీపుత్ర తిస్సా అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే అభిధమ పీఠికను సంకలనం చేశారు. దీంతో బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు 3 సంకలనం అయిపోయినాయి. మొదటి బౌద్ధ సంగీతులేమో వినయ సుత్త, మూడో బౌద్ధ సంగీతులు అభిధమ. ఇక 4గో బౌద్ధ సంగీతి కాశ్మీర్లోని కుందనవనంలో క్రీస్తు 72వ సంవత్సరంలో జరిగింది. ఇది కాశ్మీర్ను పరిపాలిస్తున్న కుషాన్ రాజు కనిష్కు నిర్వహించాడు. కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. ఈ సమావేశానికి వసుమిత్రుడు అధ్యక్షుడు కాగా అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు సార్ అంటే, ఈ సమావేశంలోనే బౌద్ధ మతం రెండోసారి చీలిపోయింది ఈనయానం మహాయానంగా. దీంతో ఎక్కువ మంది మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. మహాయాన బౌద్ధ మతానికి చెందిన ఆచార్య నాగార్జునుడు అప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కనిష్కునికి ఇద్దరికి సమకాలీనుడు. ఈ సమావేశానికి పోయాడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. సో ఈ విధంగా 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. ఈ 4 బౌద్ధ సంగీతుల మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు చూడండి, మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? రాజగృహంలో జరిగింది. నెక్స్ట్ రెండో బౌద్ధ సంగీతి వైశాలి, మూడో బౌద్ధ సంగీతి పాటలీపుత్రము, 4గో బౌద్ధ సంగీతి కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతంలో జరిగింది. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ 3, రెండో దానికి వైశాలి, ఓకే, మూడోది పాటలీపుత్రం, 4వది ఇది. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బిట్ ఒకసారి మనం గమనిద్దాం. ఏంటి బిట్టు సంగతి, దానికి సంబంధించినటువంటి అంశాలు. జతపరచుము, ఈ క్రింది వాటిని ఒకసారి చూసి జతపరచండి. రాహులుడు, అలారకలామ, శుద్ధోదనుడు, దేవదత్తు, సిద్ధార్థుడు. రాహులుడు ఎవరంటే గౌతమ బుద్ధుని యొక్క కుమారుడి పేరు రాహులుడు. అందుకే ఈ యొక్క రాహుల్ గాంధీ అని పేరు పెట్టాడు ఎవరు? రాజీవ్ గాంధీ సోనియా గాంధీకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కొడుకు రాహుల్ గాంధీ, కూతురు కూతురు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కుమార్తె. సో కాబట్టి వర్ధమాన మహావీరుడికి ఒక కూతురు. వర్ధమాన మహావీరుడి కూతురు పేరు ఏంటంటే, ఆ కూతురు పేరు ప్రియాంక. అందుకే రాజీవ్ గాంధీ తను హిందూ, తన భార్య సోనియా గాంధీ క్రిస్టియన్. కాబట్టి కొడుకు పేరు రాహులుడు అని పెట్టుకున్నారు బౌద్ధ మతం. కూతురు పేరు జైన మతానికి చెందిన వర్ధమాన మహావీరుడు కూతురు పేరు ప్రియాంక లేదా అనుజ్ఞ. కాబట్టి కూతురేమో జైన మతం, కొడుకేమో బౌద్ధ మతానికి సంబంధించిన పేరు, భార్య క్రైస్తవ, ఆయన బ్రాహ్మణ్. సో కాబట్టి లౌకికవాదం వాళ్ళ కుటుంబంలోనే కనపడుద్ది మనకు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రాహులుడు ఎవరు? గౌతమ బుద్ధుని యొక్క కుమారుడు. ఓకే. అలారకలామ అనేటువంటి ఆయన ఎవరంటే బుద్ధుడు సాంఖ్యా దర్శనం నేర్చుకున్న గురువు. అంటే బుద్ధుడు సాంఖ్యా దర్శనము ఈయన దగ్గర నేర్చుకున్నాడు. బుద్ధుడు యొక్క తొలి గురువు అంటాం ఈ అలారకలామను. నెక్స్ట్ శుద్ధోదనుడు బుద్ధుని వాళ్ళ నాన్న పేరు. గౌతమ్ బుద్ధుడు వాళ్ళ నాన్న పేరు శుద్ధోదనుడు. దేవదత్తు బుద్ధుని పెనతండ్రి వాళ్ళ బాబాయ్. సిద్ధార్థుడు బుద్ధుడు అసలు పేరు. బుద్ధుడు అసలు పేరు ఏంటంటే సిద్ధార్థుడు. సో కాబట్టి ఒక్కసారి రాహులుడు చూడండి, రాహులుడు ఎన్నో పేరు? 3. సో 3. నెక్స్ట్ అలారకలామ ఎన్నోవాడు? 4. ఓకే. సి శుద్ధోదనుడు బుద్ధుని తండ్రి, C1. డి దేవదత్త బుద్ధుని పినతండ్రి, ఓకే, సిద్ధార్థుడు ఈయన పేరు. ఇది సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటనే మీకు తెలుస్తుంది. రాహులుడు బుద్ధుడు కొడుకు, అలారకలామ బుద్ధుని తొలి శిష్యుడు, శుద్ధోదనుడు బుద్ధుడు వాళ్ళ నాన్న, దేవదత్త బుద్ధుడు వాళ్ళ బాబాయి. సో సిద్ధార్థుడు ఎవరు అసలు పేరు? బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధ అంటే అర్థం జ్ఞానం పొందినవాడు. బుద్ధుడు యొక్క అనుచరులనే బౌద్ధులు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ సార్ ఇక్కడ జతపరచు ఒకసారి. అన్నీ జతపరిచే ఎందుకు ఇస్తామంటే
కష్టంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వము. ఎక్కువ బిట్లు ఇది చేస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఇటు అటు క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఒక్క జతపరచడం వస్తే సుమారుగా 10 బిట్లకు ఆన్సర్ చేయొచ్చు. మీరు 10 బిట్లు ఆన్సర్ వచ్చినట్టే మీకు. అందుకు జత చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. గోసల మస్కరీ పుత్ర, గోసల మస్కరీ పుత్ర లేదా మస్కరీ పుత్ర గోసల ఎట్టని చదవచ్చు. దీన్ని ఇటు చెప్పొచ్చు, దాన్ని అటు చెప్పొచ్చు. ఈయన ఎవరంటే మస్కరీ పుత్ర గోసల అనేటువంటి ఆయన, ఈయన వర్ధమాన మహావీరుడికి 6 సంవత్సరాల సంచారం చేస్తున్న సమయంలో సహచరుడు. సంచారం అంటే ఏంది? కుటుంబాన్ని వదిలేసి తిరగటానికి సంచారం అంటాం. అంటే వర్ధమాన మహావీరుడు ఇతనితో 6 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేశాడు. ఇతను ఎవరో తెలిసిన, ఈ యొక్క గోసల మస్కరీ పుత్ర అనే ఆయన ఎవరంటే, గోసల మస్కరీ పుత్ర అనేటువంటి ఆయన ఎవరంటే, ఈయన కొత్త మతాన్ని స్థాపించాడు. ఈయన స్థాపించిన మతమే అజీవక మతం. అజీవక మతం అని ఒక మతాన్ని స్థాపించాడు ఈయన, మస్కరీ పుత్ర గోసల. అప్పుడు మళ్ళీ వేద కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం, బ్రాహ్మణుల పైన వ్యతిరేకతతో భారతదేశంలో అనేక మతాలు స్థాపించబడ్డాయి. దాదాపు 62 కొత్త మతాలు స్థాపించబడ్డాయి. అలా స్థాపించబడ్డ 62 కొత్త మతాల్లో ప్రజల్లోకి బాగా వేగంగా చొచ్చుకొని మన మతం జైన బౌద్ధ మతం, సుమారుగా చొచ్చుకొని పోయిన మతం అజీవక మతం. ఈ అజీవక మతాన్ని మస్కరీ పుత్ర గోసల అనేటువంటి ఆయన స్థాపించాడు. ఈయన కొన్ని రోజులు వర్ధమాన మహావీరుడితో కలిసి ఉన్నాడు, దాదాపు 6 సంవత్సరాల పాటు. ఇదొకటి. నెక్స్ట్ భద్రబాహుడు, ఈయన గురించి వద్దాం. భద్రబాహుడు ఇతను భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన దిగంబర జైన గురువు. దిగంబరులు అంటే ఎలాంటి బట్టలు ఉండవు, ఆకాశమే వస్త్రంగా పెట్టుకునే వాళ్ళు దిగంబర జైనులు. జైన మతంలో ప్రధానంగా 2 శాఖలు ఉంటాయి, శ్వేతాంబరులు, దిగాంబరులు అని. శ్వేతాంబరులు అంటే తెల్లని బట్టలు కట్టుకున్న వాళ్ళు శ్వేతాంబరులు అంటాం. వీళ్ళు ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు. దిగాంబరులు అంటే అసలు గుడ్డలే లేకుండా ఉండేవాళ్ళు దిగాంబరులు. సో కాబట్టి భద్రబాహుడు అనేటువంటి ఆయన దిగంబర జైన మతానికి చెందిన ప్రసిద్ధి చెందిన గురువు. ఈయన ఒక గ్రంథం రాశాడు, జైన సంకల్ప సూత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. జైన సంకల్ప సూత్ర అనే గ్రంథం రాశాడు సార్. ఇది చాలా ఫేమస్. జైన సంకల్ప సూత్ర ఇది గ్రంథం ఇద్దరికీ ఫేమస్. ఎవరిద్దరంటే అటు శ్వేతాంబరులకు ఇటు దిగాంబరులకు ఇద్దరికి ఫేమస్ అయిన గ్రంథమే ఈ రాసిన భద్రబాహుడు రాసిన జైన సంకల్ప సూత్ర. నెక్స్ట్ దేవరాద్రి. ఇతను దేవరాద్రి అనేటువంటి ఆయన ఏంటంటే, ఇతను ఒక జైన సన్యాసి శ్రావణ బెలుగుల వద్ద ఒక భారీ విగ్రహాన్ని స్థాపించాడు. అంటే గోమటేశ్వర విగ్రహం కాదు, లేరేది. నెక్స్ట్ స్థూలబాహుడు. ఇతను శ్వేతాంబర జైన మతానికి చెందిన గొప్ప నాయకుడు. శ్వేతాంబర జైన మతం అంటే తెల్లని బట్టలు వేసుకుంటారు వాళ్ళు. ఈ రకంగా చూద్దాం ఒకసారి. సో మస్కరీ పుత్ర గోసల ఎవరంటే ఈయన మహావీరుడు, 6 సంవత్సరాలు సంచారం చేశాడు. భద్రబాహుడు దిగంబర జైన శాఖ నాయకుడు. ఈయన జైన సంకల్ప సూత్ర అనే గ్రంథం రాశాడు, ఇది చాలా ఫేమస్. దేవదాద్రి ఈయన ఒక జైన సన్యాసి శ్రావణ బెలుగుల వద్ద ఒక భారీ విగ్రహాన్ని పెట్టాడు. స్థూలబాహుడు శ్వేతాంబర జైనం. సో A4, B1, సో C2, D3. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మిలింద పనహ అను రాసింది ఎవరు? సో మిలింద పనహ అనే ఒక గ్రంథం ఉంది సార్. దీన్ని రాసింది బుద్ధదత్త కాదు, నాగసేనుడు పక్కన పెడదాం, బుద్ధఘోషుడు కాదు, కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు సంస్కృత భాషలో. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు. సో ఇప్పుడు మనం నాగసేనుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మిలింద పనహ అనేటువంటి గ్రంథాన్ని నాగసేనుడు అనేటువంటి రాశాడు. ఈ గ్రంథంలో అద్భుతమైన ఒక లవ్ స్టోరీ రాశాడు నాగసేనుడు. నాగసేనుడు ఎవరంటే మిలింద పనహ రాజు. మినాండర్ అని ఇండో గ్రీక్ రాజు ఉన్నాడు. మినాండర్ అనే ఇండో గ్రీక్ రాజు కాలం నాటి వాడే ఈ యొక్క నాగసేనుడు. ఈ నాగసేనుడు అనేటువంటి ఆయన రాసిన అద్భుతమైన గ్రంథమే మిలింద పనహ. ఈ నాగసేనుడు బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. బౌద్ధ మతం ఫస్ట్ బౌద్ధ మతాన్ని ద్వేషించాడు. నాగసేనుడు ఫస్ట్ బౌద్ధ మతాన్ని ద్వేషించాడు, బౌద్ధ మతాన్ని తిట్టాడు, చేశాడు. తర్వాత లాస్ట్లో మళ్ళీ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో అయితే ఈ నాగసేనుడు ఈ యొక్క మిలింద పనహాలో చారుదత్తుడు అనే బ్రాహ్మణుడు, చారుదత్తుడు అనే బ్రాహ్మణుడు, వసంతసేన అనే వేశ్యకు మధ్య జరిగిన చారుదత్తుడు అనే బ్రాహ్మణుడు వసంతసేన
అనే వేశ్యకు మధ్య జరిగిన వసంతసేన అనే వేశ్యకు మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ గురించి వివరించాడు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ, చారుదత్తుడు వసంతసేన అనేటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీని గురించి అద్భుతంగా వివరించినటువంటి వ్యక్తి అయిన. సో కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఆన్సర్ ఏం సార్ అంటే మిలింద పనహాన్ రాసింది ఎవరంటే నాగసేనుడు. ఈ నాగసేనుడు ఇండో గ్రీక్ రాజు అయిన మినండ్ర కాలం నాటికి నివసించాడు. ఇది ఒక లవ్ స్టోరీ. ఇది ఎవరికి లవ్ స్టోరీ? చారుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు, వసంతసేన అనే ఒక వేశ్య, వాళ్ళ మధ్య జరిగిన లవ్ ట్రాక్, లవ్ సంభాషణ ఇది. కాబట్టి దీనికి నాగసేనుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో ఈ బిట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, జైన మత నిజమైన స్థాపకుడు. జైన మతంలో నిజమైన స్థాపకుడు. జైన మత గురువులను తీర్థాంకరులు అంటారు సార్. జైన మత గురువులను తీర్థాంకరులు అంటారు. తీర్థాంకరుడు అంటే గురువు, మార్గదర్శకుడు, వారధిని దాటించువాడు అని అర్థం. అసలు ఈ తీర్థాంకరుడు అంటే అర్థం గురువు, మార్గదర్శకుడు, వారధిని దాటించువాడు అని అర్థం. సో వారధిని దాటించువాడు అని అర్థము. సో కాబట్టి ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం 24 మంది తీర్థాంకరులు ఉంటారు. ఇక్కడ 24 మెంబర్స్, 24 మంది తీర్థాంకరులు ఉంటారు. సో ఈ 24 మంది తీర్థాంకరుల్లో మొదటి వాడు వృషభనాథుడు. ఇంకా అక్కడి నుంచి ఉంటారు. 23వ వాడు పార్శ్వనాథుడు, చారిత్రకంగా జైనమత స్థాపకుడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి జైనమత స్థాపకుడుగా మనం వృషభనాథుడు అని చెబుతాం. సో ఇక్కడ వృషభనాథుడు గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ వృషభనాథుడు అనేటువంటి ఆయన జైనమత తీర్థంకుల్లో మొదటి వాడిగా చెప్తాం. ఈయన జైనమత స్థాపకుడిగా చెప్తాం వృషభనాథుడు. ఇతని రాజలాంఛనం ఎద్దు. అదేవిధంగా 23వ వాడు పార్శ్వనాథుడు. 23వ వ్యక్తి పార్శ్వనాథుడు అంటాం. సో ఈ పార్శ్వనాథుడిని ఏమంటాం అంటే చారిత్రకంగా జైనమత స్థాపకుడు, హిస్టారికల్ జైనిజం ఫౌండర్. సో ఇతను జైన మతంలో ఉన్నటువంటి జైనమత పవిత్ర బోధనలను పంచవ్రతాలు అంటాం. ఒకటి సత్యం, ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి నీకు ఎంత కష్టం వచ్చినా. 2 అహింస, హింస చేయకూడదు. అందుకే జైనులు ఏం చేస్తారు తెలుసా? చీమలు కూడా జావకుండా కాళ్ళకు దూదులు కొట్టుకుని ఇంత చిన్నగా పోతారు. 2 అహింస. 3 అస్థేయము, ఇతర ఆస్తులు దొంగతనం చేయకూడదు. అస్థేయం. అపరిగ్రహము, సొంత ఆస్తి ఉండకూడదు. ఇది ఈ 4 అంశాలను చెప్పింది ఎవరంటే పార్శ్వనాథుడు. జైనమత పవిత్ర బోధనలు పంచవ్రతాలు అంటే 5 కదా, 5లో 4 చెప్పిండి ఆయన. సత్యం, ఎప్పుడు సత్యానే మాట్లాడు. అహింస, హింస చేయకూడదు అంటే జంతువులను చంపి అట్లా చేయకూడదు. 3 అస్థేయము అంటే ఏంది? ఇతరుల ఆస్తులు దొంగలించకూడదు. అపరిగ్రహం అంటే సొంత ఆస్తి ఉండకూడదు. ఈ 4. అయితే ఈయన చారిత్రకంగా బౌద్ధ మత స్థాపకుడు. ఇక ఒరిజినల్గా 24 తీర్థంకరుడు. బౌద్ధ మతంలో 24వ తీర్థంకరుడే వర్ధమాన మహావీరుడు. ఈయన్ను నిజంగా జైనమత స్థాపకుడిగా చెప్తాం. వర్ధమాన మహావీరుడు ఈయన 24వ తీర్థంకరుడు. అయితే ఈ వర్ధమాన మహావీరుడు పార్శ్వనాథుడు చెప్పినటువంటి 4 ఉన్నాయి కదా, సత్యము, అహింస, అస్థేయం, అపరిగ్రహం. ఈ 4కి ఇంకోటి తోడు చేశాడు ఈయన వర్ధమాన మహావీరుడు. ఈయన తోడు చేసిన 4వది ఏంటంటే బ్రహ్మచర్యం. జైన మతంలో చేరిన ఎవరైనా పెళ్లి చేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉండాలని 5వది చేర్చాడు. సో ఈ 5ని కలిపి జైనమత పవిత్ర బోధనలు పంచవ్రతాలు అంటారు. సత్యము, అహింస, అస్థేయం, అపరిగ్రహం. ఈ 4 చెప్పింది పార్శ్వనాథుడు. 23వ జైన గురువు, చారిత్రకంగా జైనమత స్థాపకుడు. ఇక 25వ వాడు ఒరిజినల్గా జైనమత స్థాపకుడైన ఈ యొక్క వర్ధమాన మహావీరుడు. దానికి బ్రహ్మచర్యం జోడించి జైనమత పవిత్ర బోధనలైన పంచవ్రతాలను కంప్లీట్ చేశాడు. ఈ విధంగా జైనమత మొదటి స్థాపకుడు వృషభనాథుడు. ఇక జైన మతంలో చారిత్రక జైనమత స్థాపకుడు పార్శ్వనాథుడు. అసలు జైన మతం నిజమైన స్థాపకుడుగా వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. సో ఇప్పుడు చూద్దాం మనం. కాబట్టి జైనమత నిజమైన స్థాపకుడు ఎవరంటే థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి థర్డ్ వన్? వర్ధమాన మహావీరుడు. ఇది. సో ఇది కరెక్ట్ ఆన్సర్, వర్ధమాన మహావీరుడు అనేది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక్కసారి ఈ బిట్ చూడండి. 6th వన్.
ఏంది సార్ 6th వన్ అంటే జైన మత పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? ఆగమాల కాదు, అంగాలు ఆ పక్కన పెడదాం, ఉపాంగాలు కాదు, అష్టాసూత్రాలు కాదు. సో జైన మత పవిత్ర గ్రంథాలను అంగాలు అని పిలుస్తారు. కరెక్ట్. జైన మత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటాం. జైన మత బోధనలను పంచవ్రతాలు అంటాం. జైన మత బోధనలు పంచవ్రతాలు, జైన మత గ్రంథాలను అంగాలు అని పిలుస్తారు. సో ఈ విధంగా మనం అంగాల గురించి మాట్లాడుతున్నాం. ఇది 6th వన్కు 2nd వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు జతపరచుము. చూడండి, ఇది మనం ఎక్కువసార్లు, ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అట్టుంది. సాంఖ్య అనేదాన్ని ఎవరు డిజైన్ చేశారు? సాంఖ్య, మీమాంస, న్యాయ, యోగ. సాంఖ్య అనేదాన్ని కపిలుడు, మీమాంస అనేదాన్ని ఉత్తర మీమాంస, దాన్ని పూర్వమీమాంస సార్ జైమిని, మీమాంస పూర్వమీమాంస, న్యాయ అక్షయపాద గౌతమి, యోగ పతాంజలి. ఖచ్చితంగా ఒక బిట్ అవుతుంది, అందుకే దీన్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, సాంఖ్య దానికి ఆన్సర్ కపిల, మీమాంస జైమిని, న్యాయ గౌతముడు, యోగ పతాంజలి. 2nd వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. జతపరచుము. జైన మత గురువులు గుర్తులు. జైన మత గురువులు గుర్తులు. వృషభనాథుడు మొదటివాడు. మొత్తం జైన మత గురువులను తీర్థంకరులు అంటాం. మొత్తం 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన నేను. అందులో వృషభనాథుడు మొదటి వ్యక్తి, జైన మత స్థాపకుడు. చారిత్రకంగా జైన మత స్థాపకుడు 23వ వ్యక్తి పార్శ్వనాథుడు. నిజంగా జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు 24వ వ్యక్తి. సో వృషభనాథుడు రాజలాంఛనం ఏంటంటే ఎద్దు. సో వృషభనాథుడు యొక్క రాజలాంఛనంగా మనం ఎద్దు అని చెప్తాం, ఎద్దు. ఓకే. నెక్స్ట్ 2 అజిత, ఈయన కూడా ఏనుగు, ఈయన రాజలాంఛనం ఏనుగు. నెక్స్ట్ శంభునాథుడు, ఈయన రాజలాంఛనం గుర్రం. నేమినాథుడు ఏంది బ్లూ లోటస్, నీలి కమలం అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ A1, B2, C3, D4. సో కాబట్టి ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది, ఏ జైన గురువు యొక్క రాజలాంఛనం ఏంటి అని. సో కాబట్టి వృషభనాథుడు ఎక్కువ అడుగుతాడు, ఎద్దు. కాబట్టి 2nd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ చూద్దాం ఒక్కసారి. జతపరచుము. ఎందుకు జతపరచాలు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఒక జత పెట్టడం అడిగితే 10 బిట్లకు ఆన్సర్ తెలుస్తుంది మీకు. మేము ఎక్స్ట్రా ఇంకో 10 చెప్తాం, 25 ఒక బిట్టు దగ్గర చూడండి. అందుకని జతపరచడం కానీ ఒక 30 అయితే దాదాపు 400 బిట్లు కవర్ అయినట్టు అది. సో ఇప్పుడు జతపరచడం ఒకసారి చూడండి. పుట్టుక, ఇది బుద్ధుడికి సంబంధించి సార్. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? బుద్ధుడు క్రీస్తుకు పూర్వం 563వ సంవత్సరంలో పుట్టడం జరిగింది, లుంబిని వనం అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనం అంటే ఏంటి? ధర్మచక్ర పరివర్తనం అంటే గౌతమ బుద్ధుడు, ఫస్ట్ గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. పుట్టినప్పుడు సిద్ధార్థుడు. ఆ సిద్ధార్థుడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు, లేక కొడుకు పుట్టేసరికి. ఆయన జాతకం చూపిస్తే అక్కడ ఉన్నటువంటి పూజారులంతా కూడా నీ కొడుకు వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అవుతాడు, ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడనేసరికి అసలు ఈ సిద్ధార్థుడు నాన్న శుద్ధోదనుడు తట్టుకోలేకపోతుంటాడు, సంతోషం ఆనందం ఎక్కువై. కానీ లాస్ట్లో చెప్తారు నీ కొడుకు సన్యాసిగా మారతాడు అని. ఓ అమ్మ ఇదేంద్రా బాబు, ఇంత రాజ్యం ఉంది, ఇంత అష్టైశ్వర్యాలు ఉన్నాయి, వీడికేం కర్మ సన్యాసిగా మారటానికి అని ఇంకా బాధపడి బుద్ధుణ్ణి అసలు ఎక్కడికి బయటకు పంపడు. ఎందుకంటే ఏమి తెలుసుకొని జీవితంలో వైరాగ్యం వచ్చి ఇతను సన్యాసిగా మారతాడని. అందుకే చిన్నప్పటి నుంచి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా మందు, వినోదాలు, ఇంకా అంత బాణ కచేరీ అంతా ఉంటుంది. సో చివరికి చిన్న వయసులోనే పెళ్లి చేసేసాడు. ఈయన చిన్న వయసులోనే పెళ్లి చేశాడు. రాహుల్ అనే కొడుకు కూడా పుట్టాడు. అయినా కానీ ఇతను కొన్ని రోజులకు సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంటాడు. అంటే సన్యాసిగా మారాలనుకోడు, ఎప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంచుతారు నన్ను. ఒకసారి కపిలవస్తు, వాళ్ళ సిటీ పేరు కపిలవస్తు నగర పర్యటన పోతామని తన రథసారథైన చెన్నుణ్ణి, తనకిష్టమైన గుర్రమైన కంటకను కట్టుకొని కపిలవస్తు నగర వీధుల్లే పోతాడు.
గౌతమ బుద్ధుడు యొక్క రథసారథి పేరు చెన్నుడు. రథసారథి పేరు చెన్నుడు. ఆయన ఇష్టమైన గుర్రం పేరు కంటక. పోతే ముందు ఫస్ట్ ఒక రోగి, కుష్టి రోగి ఎదురవుతాడు. ఇలా రక్తం కడితే ఎదురవుతాడు. అడుగుతాడు, ఏందిరా చెన్న, వాడేందిరా కుష్టి రోగి అట్టున్నాడు అంటే, బాబు నీకు తెలియదు, నువ్వు అసలు ప్రపంచం అంటే ఏం తెలియదు, ఎప్పుడు వినోదాలు, ఇంకా ఈ అంతఃపురంలో సుఖాలు రాజభోగాలు అనుభవిస్తున్నావు, బయటకు వస్తే కదా బాబు నీకు తెలిసేది ఎప్పుడైనా అసలు కష్టాలంటే ఏంటి, బాధలు అంటే ఏంటి, కడగలంటే ఏంటి. పాపం అందరం కుష్టి వ్యాధి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రాణించుకోలేదు బాబు, కాబట్టి ఈ చలికి అల్లాడుతున్నాడంట. అంటే ఆయన ఉదయాన్నే తెల్లారుజామున 5 గంటల ఆ టైంలో పోతాడు. ఎందుకంటే ప్రజలందరూ లేస్తే మళ్ళీ ఈయన తిరగడానికి ఇబ్బంది అయింది. అందరు రాజు దగ్గరకు యువరాజు చూద్దామని వస్తాడు. కాబట్టి ఆయన చాలా ఉదయాన్నే 4 నుంచి 5 మధ్య బయలుదేరతాడు. సరే కుష్టి వ్యాధి చూసినా కొద్దిగా ముందుకు పోతాడు. ముందుకు పోయాక మొసలి, 3 కాళ్ళ ముసలాయన ఫస్ట్ ముసలాయన ఆ ముసలాయన చూసినాక ముసలితనం ఉంటుందని తెలుసుకుంటాడు. తర్వాత కుష్ఠరోగి, రెండో ప్లేస్ కుష్ఠరోగి. ఓ అమ్మ ఏందిరా కుష్టి అనేది జబ్బు ఉంటుంది వాయి తల్లి అని. ఇంకా మూడో ఎదురైన శవం, ఒకడు చచ్చిపోయి ఉంటాడు. ఆ శవాన్ని ఎత్తుకొని అందరూ ఏడుచుకుంటా పోతుంటారు. ఒరే ఏందిరా ఇదంటే, బాబు ప్రతి వ్యక్తి పుట్టినోడు గిట్టక మానడు, అంటే చనిపోక మానడు, పోయేటప్పుడు వాళ్ళ బంధువులు భార్యలు అందరూ ఏడుస్తూ ఉన్నారు బాబు అంటారు. ఇంకా 4వది లాస్ట్లో ఒక సన్యాసి ఒక నది ఒడ్డున చెట్టు కింద పనుకొని గంజాయి సిలుమంటారు అనమాట, ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంటుంది, దాంట్లో ఇట్ట పెట్టుకొని ఇట్లాగే వదులుతూ ఉంటాడు గంజాయిని. ఏంద్రా వాడు అంత ఉల్లాసంగా ఉన్నాడంటే, బాబు ఆయన పేరు సన్యాసి, ఇతనికి కుటుంబం లేదు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, భావబంధాలు లేదు, ప్రశాంతంగా ఎవరైనా పెడితే తింటాడు, హ్యాపీగా పనుకుంటాడని. అబ్బా ఇదేదో బాగుందిరని అప్పుడు తను ఇంటిని ఆ గుర్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే టైంలో ఆ గుర్రం, కంటకనే గుర్రం పెద్దగా అరిసి పడి చనిపోవటం జరుగుతుంది. ఈ విధంగా బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. బుద్ధుడు ఇంటి నుంచి బయటికి పోయినప్పుడు ఫస్ట్ ముసలోడు ఎదురవుతాడు, తర్వాత కుష్టి రోగి ఎదురవుతాడు. రోగి అంటే ఒక రక్తం గారి చేతులతోటి, 3 శవం, 4 సన్యాసి. అయితే ఈ బుద్ధుడు ఇంటి నుంచి పోయేటువంటి మొత్తం సంఘటన, బుద్ధుడు అని కూడా సిద్ధార్థుడు ఇంటి నుంచి పోయేటువంటి మొత్తం సంఘటనను మహాభినిష్క్రమణ అంటే, మహాభినిష్క్రమణం అంటే ఇంటిని వదిలిపోవటం. అందుకే గుర్రం మీద పోతాడు కదా, దానికి గుర్రం గుర్తు మహాభినిష్క్రమణం. ఆ తర్వాత ఇతను ఇంకా అల్లారక లామా అనే గురువు దగ్గర పోయి కొన్ని రోజులు తపస్సు చేసి బీహార్లోని గయా అనే ప్రాంతంలో బోధి వృక్షం కింద తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత సిద్ధార్థుడు కాస్త బుద్ధుడిగా మారుతాడు. తన జ్ఞానం కలిగిద్ది, దాన్నే సంబోధి అంటారు. జ్ఞానం కలిగిద్ది, దాన్నే సంబోధి అంటాం. బుద్ధ అంటే జ్ఞానం పొందినవాడు, బుద్ధుడి యొక్క అనుచరులనే బౌద్ధులు అంటాము. ఈ విధంగా సిద్ధార్థుడు కాస్త బుద్ధుడు అవుతాడు గయలో. ఆ తర్వాత తనకైన జ్ఞానోదయాన్ని 5 శిష్యులకు, మొదటిసారిగా 5 శిష్యులకు ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో జింకల వనము లేదా మృగదావనం అనే వనంలో తొలిసారిగా ఉపదేశిస్తాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తనము అని పిలుస్తారు. ఆ తర్వాత ఇక బుద్ధుడు జీవితంలో బుద్ధుడు చనిపోతాడు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగరం చనిపోతాడు. దీన్ని మహానిర్యాణం అంటాం. ఈయన చనిపోవటానికి గుర్తు ఏంటంటే స్తూపం, బౌద్ధ స్తూపాలు ఉంటాయి కదా, ఆ స్తూపం దేనికి చిహ్నం అంటే బుద్ధుడు మరణానికి. కమలం దేనికంటే బుద్ధుడు పుట్టుకు చిహ్నం కమలం. బుద్ధుడు ఇంటి నుంచి బయటికి పోతాడు కదా, దానికి చిహ్నం గుర్రం. బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ప్రాంతానికి ఈ యొక్క బోధి వృక్షం ఆయన జ్ఞానోదయమైన వృక్షం కిందనే కాబట్టి బోధి వృక్షం. ఆ తర్వాత బుద్ధుడికి తొలిసారిగా బోధన జరిగింది ధర్మచక్ర పరివర్తనం అంటాం కాబట్టి ఆ యొక్క ధర్మచక్రం. ఆ తర్వాత లాస్ట్ చనిపోయడానికి స్తూపం. ఇవన్నీ బుద్ధుడి జీవిత చరిత్రలో పంచకళ్యాణి ఇలాంటి 5 ఏమేంటి 5 అంటే, పుట్టినప్పుడు ఆయన కమలం, ఇంటి నుంచి గుర్రం, బోధి వృక్షం, ధర్మచక్ర పరివర్తన కింద చక్రం, ఆ తర్వాత నెక్స్ట్ చనిపోయింది మహానిర్వాణ స్తూపం. ఈ 5 అంశాలను బుద్ధుని జీవిత చరిత్రలో ఏమంటారు తెలుసా? పంచకళ్యాణీలు అనే పేరుతో పిలుస్తారు. ఇది ఏం తెలిస్తే ఏ ఆన్సర్ అయినా మీరు చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. పుట్టుక క్రీస్తుకు పూర్వం 563. ఈ పుట్టుక గురించి కమలం. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనం అంటే బుద్ధుడు జ్ఞానోదయం తొలిసారిగా బోధించి దాన్ని ధర్మచక్ర పరివర్తనం అంటాం. బుద్ధుడి మరణాన్ని మహానిర్యాణం లేదా పరినిర్యాణం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా సంబోధి, బుద్ధుడు మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రాంతాన్ని సంబోధి అంటే బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రాంతం సార్. సంబోధి అంటే ధర్మచక్ర పరివర్తనం అంటే బుద్ధుడు తొలిసారిగా తన యొక్క శిష్యులకు బోధించింది. కాబట్టి పుట్టుక
క్రీస్తుపూర్వం 563. ధర్మచక్ర పరివర్తనం అంటే ఏంటంటే ఈయన తొలి ఉపన్యాసం, మొదటిసారి ఉపన్యాసం. అదేవిధంగా బుద్ధుని మరణం, మహాపర్యాణం. సంబోధి, బుద్ధుడి జ్ఞానోదయమైన ప్రాంతాన్ని సంబోధి అంటాం. సో కాబట్టి ఇక్కడ ABCD చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ ద పుట్టుక కరెక్టే. ధర్మచక్ర పరివర్తన మొదటిసారి ఉపన్యాసం ఇచ్చింది. ఆ తర్వాత బుద్ధుని మరణం మహాపరినిర్యాణం. తర్వాత సంబోధి అంటే అతని జ్ఞానోదయమైంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి స్టూడెంట్స్, మనం ఒక్కసారి ఇది ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో బుద్ధుడు చూసిన 4 దృశ్యాలు వరుస క్రమంలో రాయండి. ఇందాక చెప్పిన చూడండి, ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పిన, ఆ కాన్సెప్ట్లో నువ్వు ఇన్ని బిట్లని పెట్టుకోవచ్చుగా. సో బుద్ధుడు, ఈ క్రింది వాటిలో బుద్ధుడు చూసిన 4 దృశ్యాలు వరుస క్రమంలో పెట్టండి. సో ఏం చూశాడు? ఫస్ట్ ఈ కింద చెప్పిన బుద్ధుడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్ గుర్రాన్ని తీసుకొని బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఫస్ట్ ఆయనకు ఒక ముసలోడు ఎదురవుతాడు. ముసలోడు తర్వాత కుష్టి రోగి ఎదురవుతాడు. తర్వాత శవం ఎదురైంది. తర్వాత సన్యాసి. ముసలోడు బాధపడుతుంటా, శరీరం ఎట్లా ఉడుగుతా, ఓ అమ్మ ఇదేంద్ర ఇట్లా ముసలితనం ఉంటుంది అని తెలియదు బుద్ధుడికి, సిద్ధార్థుడికి. దీంతో ఆయన చెప్తాడు, ఎవరు? రథసారథి చెన్నుడు, ఏంది బాబు నీకు అంతఃపురంలోనే నీకేం అర్థం కావటం లేదు, అసలు జీవితం అంతా కష్టమయం, జీవితాలే ఒక పెద్ద సుడిగుండం. సో పుట్టడం, పెరగటం, ముసలితనం ఇవన్నీ కామన్ అన్నాడు. సో తర్వాత రోగి, వాడు తినడానికి తిండి లేక చలికి అల్లాడుతుంటాడు, ఓయమ్మ రోగాలు కూడా ఉంటాయి ఏంతంగా తెలియదు. తర్వాత శవం, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడేది. సన్యాసి, అసలు కుటుంబం లేకుండా, బంధాలు లేకుండా, ఎవరికాడనంత పెట్టించుకోవడం, హ్యాపీగా బతుకుతున్నాడు, చెట్టు కింద గంజాయి తాగుతా, అబ్బాయి ఇదేదో బాగుందిరా, నేను వెళ్ళిపోతా పో అన్నాడు. సో కాబట్టి ఇది ఈజీగా చెప్పండి మీరు. ముసలివాడు, శవము, రోగి, సన్యాసి. ముసలివాడు, రోగి, శవము, సన్యాసి. రోగి, ముసలివాడు, సన్యాసి, శవం. సో ఫస్ట్ ఏందో చెప్పండి, ఫస్ట్ ముసలివాడు, తర్వాత ఎవరు ఎదురయ్యారు? రోగి ఎదురయ్యాడు, తర్వాత శవము, తర్వాత సన్యాసి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.